డాక్టర్ గారు సాధారణంగా ఇమ్యూనిటీకి తల్లిపాలు చాలా ముఖ్యం అని చెప్తున్నారు. అది కాకుండా ఈ 6 నెలల ఫస్ట్ 6 నెలల్లో ఎలాంటి సంరక్షణ చర్యలు కూడా తీసుకోవాలి ఇమ్యూనిటీ పెరగడానికి? ఎందుకంటే ఇమ్యూనిటీ కదా మొత్తం జీవితాన్ని నడిపించేది. కేవలం తల్లిపాలు అమృతము. సో క్వశ్చన్ ఏదైనా తల్లిపాలు అయితే మనకు విటమిన్ డి అంటే పుట్టగానే శిశువుకు మనము విటమిన్ డి డిఫిషియన్సీ, మనకు విటమిన్ డి అనేది సూర్యరశ్మితోటి వస్తుంది. ఆ సూర్యరశ్మితోటి లేనప్పుడు ఆ విటమిన్ డి కనుక లేకపోతే ఆ కాల్షియం అనేది అబ్జార్బ్ కాదు. కాల్షియం అబ్జార్బ్ కావాలంటే తల్లిపాలలో కాల్షియం ఉంటుంది, కానీ విటమిన్ డి కనుక లేకపోతే మనకు. కాబట్టి మొదటి 6 నెలలు విటమిన్ డి ప్రతి చైల్డ్కు ఆల్ ఓవర్ వరల్డ్, యూరోప్, వెస్టర్న్ కంట్రీస్ అన్నీ కూడా, లేక ఆస్ట్రేలియా, లేక అమెరికాలో కూడా, ఇక్కడ కూడా విటమిన్ డి పుట్టిన 6 రోజుల నుంచి మొదలు పెడతాము, 6 నెలలు ఉంటాము. కాబట్టి అది 6 నెలల తర్వాత ఉగ్గు, అదే తల్లిపాలు, ఉగ్గు ప్లస్ ఇవి మనకు సరళాకో లేక మనం తయారు చేసేవి ఏమైనా పెట్టుకోవచ్చు. మొదటి 6 నెలల్లో దాదాపు వ్యాక్సిన్స్ అన్నీ అయిపోతాయి. 6 నెలల నుంచి మళ్ళీ 8 నెలలు 9 నెలలు అయిన దాన్ని ఆ ఏజ్ని పట్టిస్తారు. కానీ ఇంపార్టెంట్ వ్యాక్సినేషన్ ఫస్ట్ 3 నెలలు 3.5 months అయిపోతుంది. తల్లిపాలు. ఆ తర్వాత మనకు కేవలం ముక్కులు కొంచెం వాళ్ళకు సన్నగా ఉండటం వల్ల వాతావరణం కనుక మార్పు వస్తే ఆ నోస్ కంజెషన్ తోటి ముక్కు నుంచి చెవుకు గొట్ట ఉంటుంది, యూస్టోషన్ ట్యూబ్ అని. నోస్ బ్లాక్ ఉన్నందుకు మనకు చెవు నొప్పి వచ్చి ఏడ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి వెంటనే మనకు నోస్కు సెలైన్ డ్రాప్స్ ఇస్తాం. కాబట్టి అది ప్రతి తల్లికి చెప్పాలి, వాళ్ళకి చదువుకున్నా లేకపోతే ఎక్స్పోజ్ అయినా నోస్ కంజెషన్ తోటి చెవు నొప్పి వస్తుంది. Like and subscribe Eagle Health and Beauty.